Hi aspirants, how are you? I hope you all are doing good. సో ఈరోజు సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఆల్రెడీ ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి జనరల్ అవేర్నెస్ నేను పోస్ట్ చేశాను. సో ఇది సెకండ్ పేపర్ అనమాట. సో 21st ఫిబ్రవరి 2024లో జరిగిన పేపర్. ఓకే, సో ఏంటి అన్నది మనము చూసుకుందాము. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ సెషన్. సో ఆల్రెడీ ఒక పేపర్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, లోసార్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ లదాఖ్ అండ్ టిబెటన్ కమ్యూనిటీ మార్క్స్ ది. అంటే టిబెట్ అండ్ లదాఖ్ లో సెలబ్రేట్ చేసుకునే లోసార్ అంటే వాడే ఇచ్చేసారనమాట. సో లదాఖ్ టిబెటన్ కమ్యూనిటీస్ వాళ్ళు లోసార్ ఫెస్టివల్ చేసుకుంటారు. కానీ దేనికి చేసుకుంటారు అంటే అదొక హార్వెస్ట్ ఫెస్టివల్. ఏ సందర్భంగా ఈ యొక్క ఫెస్టివల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో హార్వెస్ట్ ఫెస్టివల్లా, లేకపోతే వింటర్ సొలిసిటైజ్ ఫెస్టివల్లా, న్యూ ఇయర్ ఫెస్టివల్లా, లేకపోతే మాన్సూన్ ఫెస్టివల్లా? సో లోసార్ ఫెస్టివల్ అనేది ఇట్ ఈస్ ఏ న్యూ ఇయర్ ఫెస్టివల్. ఓకే, ఇట్ ఈస్ ఏ న్యూ ఇయర్ ఫెస్టివల్. సో ఇంకా మిగతా స్టేట్స్ లో ఉన్న న్యూ ఇయర్ ఫెస్టివల్స్ ఏంటో మనం చూద్దాము. సో లోసార్ ఫెస్టివల్ లదాఖ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్ ఫెస్టివల్. సో విషు మన నైబరింగ్ స్టేట్స్. సో విషు అనేది కేరళలో సెలబ్రేట్ చేసుకుంటారు. పుత్తండు ఫెస్టివల్, ఓకే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. సో పుతండు ఫెస్టివల్ వచ్చేసి తమిళనాడులో సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఉగాది మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక. అండ్ గుది పద్వా వచ్చేసి మహారాష్ట్ర రీజియన్ లోని సెలబ్రేట్ చేస్తారు. ఏంటి గుది పద్వా. సో ఇవన్నీ కూడా న్యూ ఇయర్స్ అనమాట. అంటే వాళ్ళ నేటివ్ ప్లేసెస్ ని బట్టి. ఓకే, ఇప్పుడు మనకి అని అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం మనం ఉగాది చేసుకుంటాం. సో అలానే డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో కూడా డిఫరెంట్ న్యూ ఇయర్స్ అనేవి ఉంటుంది. సో అందరూ కామన్ గా సెలబ్రేట్ చేసుకునేది జనవరి 1st న్యూ ఇయర్. అది అందరికీ తెలిసిందే. ఓకే, సో నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. సో సర్వీస్ ట్యాక్స్ అనేది టెలిఫోన్ సర్వీసెస్, స్టాక్ బ్రోకర్స్, హెల్త్ క్లబ్స్, బ్యూటీ పార్లర్స్, సో వీటన్నిటి మీద ఇంట్రొడ్యూస్ చేశారు. సో అది ఏ ఇయర్ లో ఇంట్రొడ్యూస్ చేశారు ఈ యొక్క సర్వీస్ ట్యాక్స్ అనేది అడుగుతున్నారు. సో ఇది ఏ ఇయర్ లో ఇంట్రొడ్యూస్ చేశారు అని అంటే ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు తెలిస్తే యూ కెన్ గెస్ వాట్ ఆప్షన్. సో ఈ ఇయర్ అంటే 1994 to 1995 ఆ పీరియడ్ లోని ఈ యొక్క సర్వీస్ ట్యాక్స్ అనేది వీటి మీద కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్. సో ఇది చాలా ఈజీ, మనం ఈజీగా గెస్ట్ చేసేయచ్చు తెలియకపోయినా కూడా. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది దేన్ని సూచిస్తుంది అని అడుగుతున్నాడు. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా అగ్రికల్చర్ ని సూచిస్తుంది. ఓకే, సో మిగతా టైప్ రెవల్యూషన్స్ కూడా చూద్దాము. సో వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ కి సంబంధించి. ఓకే, అండ్ బ్లూ రెవల్యూషన్ అంటే ఫిష్ ప్రొడక్షన్ కి సంబంధించి. అండ్ ఎల్లో రెవల్యూషన్ అంటే ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ కి సంబంధించి. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా లైక్ గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్, ఓకే పీనట్స్. సో ఈ ఆయిల్ సీడ్స్ అంటే ఆయిల్ సీడ్స్. సో సీడ్స్ నుంచే కదా ఆయిల్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఇది ఎల్లో రెవల్యూషన్ కింద వస్తుంది మనకి. ఓకే, సో రెడ్ రెవల్యూషన్ అంటే టొమాటోస్ అండ్ మీట్ కాదు, దట్ ఈస్ మీట్. సో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఐ విల్ కరెక్ట్ ఇట్. అండ్ నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేసేటప్పుడు నేను మీకు కరెక్ట్ చేసి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అన్ని నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. యూ డోంట్ నో నీడ్ టు వరీ. సో ఇది మీట్ కాదు, మీట్ అనమాట. MEEAT మీట్. మీట్ అండ్ టొమాటోస్ రెడ్ రెవల్యూషన్ ని సింబలైజ్ చేస్తుంది. నెక్స్ట్ సరోజిని నాయుడు సర్వ్డ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్. సో ఈ టాపిక్ సో మోడర్న్ హిస్టరీ నుంచి అడిగారు. సో ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మీకు చాలా ఈజీ క్వశ్చన్సే. సో సర్వీస్ ట్యాక్స్ అనేది కొంచెం ఆలోచించాల్సింది, కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి. మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా ఈజీయే. సో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగాడు, ఫెస్టివల్స్ నుంచి. ఏంటి లోసార్ అని చెప్పి, లోసార్ ఫెస్టివల్. సో మీరు ఏ స్టేట్ కి సంబంధించి ఏ ఫెస్టివల్ అని ఒక్కటి బైహార్ట్ చేసుకుని వెళ్తే మీకు సరిపోదు. సో ఆ ఫెస్టివల్ యొక్క వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓకే ఏ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు, దేన్ని సూచిస్తూ చేసుకుంటారు,
ఓకే, ఇటువంటివి కూడా మీరు నేర్చుకోవాలి. జస్ట్ స్టేట్ ఫెస్టివల్ నేర్చుకుంటే వెళ్ళి ఎగ్జామ్ రాసేసి వచ్చి మాకు ఉద్యోగాలు వచ్చేస్తాయి అంటే ఆ కాలం పోయింది. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ట్రెండ్ అనేది మారింది. సో ఇంకొంచెం డీప్ గా అడుగుతున్నారు క్వశ్చన్స్, ఓకేనా? సో మీరు ఇంకా ఆ ట్రెండ్ లోనే ఉంటే దాని నుంచి బయటకు వచ్చేసేయండి. ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ క్వశ్చన్ ఫార్మింగ్ యొక్క ప్యాటర్న్ ని ఫాలో అవ్వండి. ఓకే, సో నేను ఆర్ట్ అండ్ కల్చర్ మ్యారథాన్స్ కూడా చేశాను. పాలిటీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఏన్షియంట్, మిడివల్ హిస్టరీ. సో కావాలనుకుంటే యూ కెన్ ఆల్సో గో అండ్ వాచ్. ఓకే, సో మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. ఏదైనా కొన్ని టాపిక్స్ కవర్ చేయకపోతే యూ కెన్ కవర్ త్రూ ది మ్యారథాన్ సెషన్స్. సో కమింగ్ టు సరోజిని నాయుడు ఏ సెషన్ లోని, ఏ ఇయర్ సెషన్ లో ప్రెసిడెంట్ గా ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో 1925 సెక్షన్ లోని ఈవిడ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో షీ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు సర్వ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఇన్ ఐఎన్సి అనమాట. సో ఫస్ట్ ఇండియన్ ఎందుకు అన్నామంటే ఆల్రెడీ ఒక ఉమెన్ చేశారు, యానీ బెసెంట్. సో షీఈస్ నాట్ ఎ ఇండియన్, సో అందుకని నేను ఫస్ట్ ఇండియన్ అని చెప్పాను. 1917 సెషన్ లోని యానీ బెసెంట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ 1911 లో, సో కాంగ్రెస్ సెషన్స్ అన్ని చదవాలా అని అంటే ఇయర్ ఎవరు ప్రెసిడెంట్ అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఇప్పుడు సరోజిని నాయుడు ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ కదా, సో ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. సో అలాగా మేజర్ ఏమైనా యాక్ట్స్ రావడము, ఓకేనా? ఇప్పుడు స్వరాజ్ ఉంది, స్వరాజ్ అనేది ఫస్ట్ ఈ యొక్క సెషన్, కోల్కతా సెషన్ 1906 లోనే వచ్చింది. సో ఇటువంటివి మేజర్ మీకు ఆన్లైన్ లో కూడా మీకు దొరుకుతుంది మ్యాటర్. సో యా, విల్ ఆల్సో ట్రై టు మేక్ ఎ సెపరేట్ సెషన్ ఆఫ్ ఐఎన్సీస్. సో ఇంపార్టెంట్ సెషన్స్ ఏమేమి ఉన్నాయి ఐఎన్సీస్ లో కూడా ఐ విల్ ట్రై టు మేక్ క్లాస్. సో మీకు ఈజీగా ఉంటుంది. అన్ని చదవాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, సో ఎవరు చదవలేరు అన్ని. సో ఇటువంటివి మేజర్ ఈవెంట్స్ జరిగిన సెషన్స్, అవి ఏ ఇయర్ ఏ ప్లేస్ లో జరిగింది అండ్ ఎవరు ప్రెసిడెన్సీ ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా, అన్ని చదవాల్సిన అవసరం లేదు. సో 1911 లో కోల్కతా సెషన్ లోని బిషన్ నారాయణ్ దర్ యొక్క ప్రెసిడెన్సీలోని ఫస్ట్ జనగణమన అనేది పాడారు. ఓకే, సో ఇలా ఫస్ట్ ఇటువంటివి ఏమైనా యాక్ట్స్ లేకపోతే ఏదైనా డివిజన్ జరగడము, ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది ఆ యొక్క సెషన్. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సో ఫస్ట్ స్వరాజ్ మెన్షన్ చేసింది ఏ సెషన్ లో, 1906 కోల్కతా సెషన్ లోని ఈ యొక్క స్వరాజ్ అనేది ఫస్ట్ మెన్షన్ చేశారు. సో ఎవరు ప్రెసిడెన్సీ అంటే దాదాబాయ్ నారోజీ అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ రిలేటెడ్ టు ఫైనాన్స్ కమిషన్? సో ఫైనాన్స్ కమిషన్ మనకి చాలా ఇంపార్టెంట్. సో అది ఏ ఆర్టికల్? సో పాలిటీ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చేసింది మనకి. ఓకే, సో ఏ ఆర్టికల్ అని అడుగుతున్నారు. సో ఏ ఆర్టికల్? సో 280 అనేది ఫైనాన్స్ కమిషన్ యొక్క ఆర్టికల్ అనమాట. ఓకే, ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తుంది. సో మేజర్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాము. సో 360 ఆర్టికల్ వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చెప్తుంది. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి 352 చెప్తుంది. ఓకే, అండ్ 356 వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. సో ఇటువంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆర్టికల్స్ గురించి కూడా వస్తే అన్ని చదవాలా? ఇప్పుడు 360 ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అన్ని ఆర్టికల్స్ చదవాలా అని అంటే అన్ని చదవని అవసరం లేదు, కొన్ని చదవచ్చు. సో ఆ కొన్ని ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ఇవి చదవాలి. సో మీ దగ్గర బుక్స్ ఉంటే అందులోనే ఉంటుంది, సెలెక్టెడ్వి ఉంటాయి అనమాట. సో అవి చదివితే సరిపోతుంది. ఇఫ్ నాట్ ఏం చదవట్లేదు తెలియకపోతే యూ కెన్ ఆల్సో సీ మై మ్యారథాన్ సెషన్ పాలిటీ. సో నెక్స్ట్, అండర్ ది ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, హాఫ్ హౌస్ హోల్డ్స్ ప్రొవైడెడ్ విత్ ఏ జన్ ధన్ అకౌంట్ ఇన్ మధ్యప్రదేశ్. హాఫ్ హౌస్ హోల్డ్స్ హౌ మెనీ అనుకుంటా, ఐ థింక్ ఇక్కడ సంథింగ్ మిస్టేక్ అయింది క్వశ్చన్ టైపింగ్ లో. ఓకే, సో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అనేది ఒక స్కీమ్ అనమాట. పిఎం నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. సో ఈ యొక్క స్కీమ్ కింద ఎన్ని జన్ ధన్ అకౌంట్స్ ఓపెన్ అయ్యింది మధ్యప్రదేశ్ లో, ఎంత పర్సెంట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి అని అడుగుతున్నారు. సో డేట్ కూడా ఇచ్చారంటే ఆగస్ట్ లో 2023లోనే
ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి అని అడుగుతున్నారు. సో ఎంత పర్సెంట్, సో ఎంత పర్సెంట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యింది మధ్యప్రదేశ్ లో ఎస్పెషల్లీ అంటే 100% అకౌంట్స్, అంటే మొత్తం 100% అకౌంట్స్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఈ ప్రధాన మంత్రి జన్ధన్ యోజన అంటే ఏంటి అని అంటే సి ఫైనాన్షియల్ ఇన్కల్షన్ ని ఫేస్ చేయడానికి, లైక్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్, ఓకే ఒక బ్యాంక్ లో ఒక అకౌంట్ ఉండాలి. సో ఇప్పటికి కూడా కొంతమందికి తెలియదు, కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉండవు. సో దీనివల్ల ఏంటి అని అంటే వాళ్ళు రేపు ఫర్దర్ గా ఏమైనా గవర్నమెంట్ నుంచి బెనిఫిషియరీస్ అయినప్పుడు సో వాళ్ళకి అకౌంట్ లోని సో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవ్వాలి మనీ. సో వాటికి ప్రాబ్లం అవుతుంది. సో చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ లేవు అని చెప్పి ఈ యొక్క స్కీమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేయించాలి అని చెప్పి ఈ స్కీమ్ ని తీసుకొచ్చారనమాట మన పిఎం గారు. సో ఇంకా దీన్ని మిస్యూజ్ చేసుకోవడం కూడా జరిగింది. లైక్ ఈ యొక్క అకౌంట్స్ అన్ని ఓపెన్ చేయించిన తర్వాత చాలా మంది అదొక టాక్ వచ్చింది. మేబీ అది కరెక్ట్ కావచ్చు, రాంగ్ అవ్వచ్చు, మనకైతే తెలీదు. సో ఈ స్కీమ్ లో అకౌంట్స్ ఓపెన్ చేయించారు. సో దాని తర్వాత ఈ నోట్స్ అనేది బ్యాన్ చేశారు. సో ఆ పర్టికులర్ టైంలోని బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి ఈ యొక్క అకౌంట్స్ ని యూజ్ చేసుకుని ఆ యొక్క అకౌంట్స్ లో మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుని డివైడ్ చేసుకుని మళ్ళీ మనీ వైట్ గా చేసుకున్నారు. ఐ మీన్ మళ్ళీ 2000 నోట్స్ బ్యాన్ అయ్యాయి కదా, సో మళ్ళీ వాటిని 500s నోట్స్ గా మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు అని అయితే ఒక టాక్ అయితే వచ్చింది. సో ఈ యొక్క అకౌంట్స్ లోని ద్వారా యూజ్ చేసుకుని, ఓకే. సో అర్థమైంది కదా, జన్ ధన్ యోజన అంటే బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేయించారనమాట. నెక్స్ట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈస్ ఫేమస్ ఎక్స్పోనెంట్ ఆఫ్. సో ఇది కూడా ఆర్ట్ అండ్ కల్చర్ నుంచే. సో ఆర్ట్ అండ్ కల్చర్ చాలా మంది లైట్ తీసుకుంటారు. ఓకే, ఇప్పటికి 2 క్వశ్చన్స్ వచ్చాయి ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి, చాలా ఈజీ క్వశ్చన్స్, అవి కూడా మరీ డీప్ గా కూడా ఏమి అడగలేదు. ఓకే, సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ దేనికి ఎక్స్పోనెంట్, ఏ ఫీల్డ్ లో ఎక్స్పోనెంట్ అని అంటే తబలానా, డోలక్క, హార్మోనియమా, షెహనాయియా. సో బిస్మిల్లా ఖాన్ షెహనాయి దీనికి ఎక్స్పోనెంట్ అనమాట. ఓకేనా. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కి చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఆ అవార్డ్స్ ఏమేమి అవార్డ్స్ చూద్దాం. సో భారతరత్న, ఈయనకి పద్మ అవార్డ్స్, అన్ని పద్మ అవార్డ్స్ వచ్చాయి. సో పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ. సో ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్. భారతరత్న వచ్చేసి 2001 లో వచ్చింది, పద్మభూషణ్ వచ్చి 1968, పద్మవిభూషణ్ 1980, పద్మశ్రీ వచ్చేసి 1961. ఈ 3 అవార్డ్స్, పద్మ అవార్డ్స్ అనేవి వచ్చాయి. సో నెక్స్ట్, ఇన్ విచ్ స్పోర్ట్స్ ది పార్టిసిపెంట్స్ ఆర్ కాల్డ్ పగ్ లిస్ట్. సో పార్టిసిపెంట్స్ ని పగ్ లిస్ట్ గా ఏ ఒక్క స్పోర్ట్ లో పిలుస్తారు అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి స్టాటిక్ జీకే కింద వస్తుంది. సో ఏ స్పోర్ట్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీయా, టెన్నిసా. సో ఏ స్పోర్ట్ అని అంటే బాక్సింగ్. సో బాక్సింగ్ స్పోర్ట్ లోని పార్టిసిపేట్ ని పగ్ లిస్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో స్పోర్ట్స్ గురించి వస్తే ఏమేమి ఇంపార్టెంట్ మనకి స్టాటిక్ జీకే పరంగా అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో మెయిన్ గా. సో టర్మ్స్ అంటే గేమ్స్ లో యూజ్ చేసే టర్మ్స్ ఏమేమి ఉంటాయి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్, ట్రోఫీస్, అవార్డ్స్. ఓకే, సో ఇవన్నీ రంజీ ట్రోఫీ, డులీప్ ట్రోఫీ, ఓకే, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రోఫీస్ ఉంటాయి కదా, ఏషియన్ కప్, వరల్డ్ కప్. సో ఏ స్పోర్ట్ కి సంబంధించి అది అనేది అంటే స్పోర్ట్ టర్మ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ అండ్ ట్రోఫీస్ గివెన్ టు దట్ పర్టిక్యులర్ స్పోర్ట్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకేనా, స్పోర్ట్స్ గురించి వస్తే. సో ఇంకా ఎప్పుడు ఐ మీన్ స్టాటిక్ జీకే గురించి నేను చెప్తుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ లోకి వస్తే మనకి రీసెంట్ గా ఏమైనా స్పోర్ట్ ఈవెంట్స్ జరిగి ఉంటే ఎవరు విన్నర్ కంట్రీ ఎవరు, హోస్ట్ కంట్రీ ఎవరు, అండ్ రన్నర్ అప్ ఎవరు, ఓకే, ఇవన్నీ కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. అది కరెంట్ అఫైర్స్ కిందకి వచ్చేస్తుంది స్పోర్ట్స్ లో. సో స్టాటిక్ జీకే అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, టర్మ్స్, కప్స్ ఇవి వస్తాయి అనమాట. అండ్ కొన్ని దానికైతే కోర్ట్ యొక్క బాల్ యొక్క వెయిట్ అడుగుతారు. అండ్ కోర్ట్స్, ఇప్పుడు ఫుట్బాల్ ఉంది, ఓకే, సో వాటి కోర్ట్ యొక్క డైమెన్షన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి స్టాటిక్ జీకే పరంగా. సో బాక్సింగ్ లో పుగ్లిస్ట్ అని అంటాము ప్లేయర్ ని. సో బాక్సింగ్ కి సంబంధించిన మిగతా టర్మ్స్ ఏంటి అంటే హుక్, క్లించ్, కౌంటర్ పంచ్, కిడ్నీ పంచ్, ఓకే, బ్లాకింగ్, బౌట్, బాక్స్, నాకౌట్, అప్పర్ కట్. సో ఇవన్నీ కూడా బాక్సింగ్ కి సంబంధించిన టర్మ్స్ అనమాట.
నెక్స్ట్ విచ్ స్పోర్ట్. సో చూడండి, ఇది కూడా ఇది మనం కరెంట్ అఫైర్స్ నుంచి అని చెప్పొచ్చు, స్టాటిక్ జీకే. మేబీ ఆ యొక్క పర్టిక్యులర్ టైంలో లైక్ 2024లో కదా పేపర్ తయారు చేసింది. సో ఆ యొక్క రీజియన్ లోని ఈవిడికి ఏదైనా అవార్డ్ వచ్చి ఉండొచ్చు, లైక్ సంథింగ్ కొంచెం న్యూస్ లో వచ్చి ఉండొచ్చు ఈవిడ పేరు. సో అక్కడి నుంచి డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా సో ఈవిడ ఏ గేమ్ కి రిలేటెడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అనక అలెన్కా మోనిసు రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్. సో ఏ స్పోర్ట్ కి రిలేటెడ్, హాకీయా, బ్యాడ్మింటనా, టేబుల్ టెన్నిసా, స్క్వాషా. సో ఏ స్పోర్ట్ కి రిలేటెడ్ అని అంటే స్క్వాష్ స్పోర్ట్ కి రిలేటెడ్. సో స్క్వాష్ మనం వింటుంటాము. సో స్క్వాష్ అసలు ఏంటి, ఆ గేమ్ ఎలా ఆడతారు అని అంటే సో మీరు గమనించినట్టయితే మనము చూస్తూ ఉంటాం, లైక్ మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాము. కానీ ఆ యొక్క పర్టిక్యులర్ దాన్ని ఈ పేరుతో పిలుస్తారు అనేవి మనకి తెలియదు. నాట్ ఓన్లీ దిస్ పర్టిక్యులర్ గేమ్, కొన్ని కూడా అంటే కొన్ని కూడా మనకి మన డే టు డే లైఫ్ లో చూసుకుంటే మనం చూస్తాం, కానీ దాన్ని ఈ పేరుతో పిలుస్తారు అని మనకి తెలీదు. సో నేను ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, మీరు ఈ గేమ్ ని చూసుంటారు, బట్ ఆ గేమ్ ని స్క్వాష్ అంటారని మీకు తెలిసి ఉండదు. 100% అష్యూరెన్స్ ఇస్తా. మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, లైక్ స్పోర్ట్స్ కి సంబంధించిన వాళ్ళు, స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది మేబీ. సో స్క్వాష్ అంటే మీకు జల్సా మూవీ చూసినట్లయితే, జల్సా మూవీలోని అదే పవన్ కళ్యాణ్ ఇలియానా అంటారు కదా. సో ఆ మూవీలోని మీరు స్టార్టింగ్ లోని ఇలియానా ఇంట్రొడక్షన్ అయ్యే టైంలో, జల్సా మూవీ అందరు చూసే ఉంటారు. సో ఇలియానా ఇంట్రొడక్షన్ జరిగేటప్పుడు స్టార్టింగ్ లో ఒక గేమ్ ఆడుతూ ఉంటుంది అనమాట ఇలియానా అండ్ ఇంకో పక్కన ఇంకో హీరోయిన్. సో ఆ పర్టికులర్ గేమ్ ఆడేదే స్క్వాష్ అనమాట. మేము ఇలియానాని చూస్తూ ఉన్నాము, తను ఏం గేమ్ ఆడిందో మేము ఎక్కడ చూసుంటాం మేడం అని అయితే అనుకోకండి. సో చూసే ఉంటారు, వాల్ కేసి బాల్ తో కొడుతూ ఉంటారు అనమాట ఇద్దరు 2 ప్లేయర్స్. సో అదే స్క్వాష్ గేమ్ అనేది, ఓకేనా. సో ఆ గేమ్ నే స్క్వాష్ అంటాము. జల్సా మూవీలో మీరు చూసుంటారు, బట్ ఏదో ఏదో పిచ్చి గేమ్ అనుకుని ఉంటారు. ఆ గేమ్ పేరు స్క్వాష్ అని చెప్పి మీకు తెలిసి ఉండదు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. విచ్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్ లాంచ్డ్ కలియంగ్నర్ మగ్లిర్ ఉరిమై టోగి తిట్టం ఇనిషియేటివ్. సో ఈ పేరు మీకు చూస్తుంటే మీకు ఏం అర్థం అవుతుంది? సో ఇటువంటి టైప్ ఆఫ్ నేమ్స్ అనేవి ఖచ్చితంగా మీకు తెలియకపోయినా కూడా మీరు ఈ టైప్ ఆఫ్ స్లాంగ్ ఎక్కడ యూస్ అవుతుందో మీరు తెలుసుకుని మీరు నన్ను ఫాలో అవుతూనుంటే, లైక్ నా సెషన్స్, నా క్లాసెస్ ని ఫాలో అవుతూనుంటే, నేను చాలా సార్లు చెప్పాను మీకు నా చాలా క్లాసెస్ లోని ఇటువంటి టైప్ తిట్టమ్, ఊర్మై, టోగి. సో ఇటువంటి టైప్ ఆఫ్ నామన్క్లేచర్ అంటే ఇటువంటి టైప్ ఆఫ్ టర్మ్స్ అన్ని కూడా మనకి మన సౌత్ స్టేట్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది. పర్టికులర్లీ కేరళ అండ్ తమిళనాడు స్టేట్స్ లోనే ఈ టైప్ ఆఫ్ టర్మ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క ఇనిషియేటివ్ అంటే ఉమెన్ ని ఎంపవర్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ ఏ స్టేట్ చీఫ్ మినిస్టర్ తీసుకొచ్చారు అని అడుగుతున్నారు. సో ఇది ఏ స్టేట్ తీసుకొచ్చారు అని అంటే సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కేరళ, తమిళనాడు 2 స్టేట్స్ ఇచ్చారు. ఓకే, ఇంకా మిగతావి నార్త్ సైడ్ ఇచ్చాడు, మధ్యప్రదేశ్ ఇంకా వెస్ట్ బెంగాల్ ఇచ్చారు, ఈస్ట్ స్టేట్. సో ఇది ఏ స్టేట్ కి సంబంధించిన స్కీమ్ అంటే, సో తమిళనాడు స్టేట్ కి సంబంధించిన స్కీమ్ అనమాట ఇది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది అంటే, నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే స్టేట్స్ లాంచ్ చేసిన స్కీమ్స్ అనమాట, ఇనిషియేటివ్స్ కానీ, పోర్టల్స్, స్కీమ్స్, ఎనీథింగ్. ఓకే, అది కూడా మనకి ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. సో స్టేట్స్ నుంచి కూడా అడుగుతున్నాడు అనమాట, ఓకే, మన ఇండియన్ స్టేట్స్ నుంచి. సో ఈ స్కీమ్ ఏంటి అంటే ఉమెన్ ని ఎంపవర్ చేయడానికి అండ్ ఉమెన్స్ కి కూడా రైట్స్ ఉన్నాయి అని చెప్పి ఈ యొక్క ఇనిషియేటివ్ అయితే చేశారనమాట. తమిళనాడు స్టాలిన్ సీఎం అనమాట ఇది చేసింది. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాము. సో ఆర్టికల్, సో మళ్ళీ పాలిటీ నుంచి క్వశ్చన్ వచ్చింది. సో ఆల్రెడీ ఒక పాలిటీ క్వశ్చన్ అయింది. సో దిస్ ఈస్ సెకండ్ పాలిటీ క్వశ్చన్స్. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 2 ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మోడర్న్ హిస్టరీ నుంచి సరోజిని నాయుడు మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని బట్టి మీకు వెయిటేజ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో నేను మీరు ఒక 4-5 పేపర్స్ గనక మీరు చేసినట్లయితే ఇలానే, సో మీకు ఏ సబ్జెక్ట్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎంత వెయిటేజ్ ఉంటుంది అని మీకు ఒక ఐడియా వస్తుంది, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయని. సో దానికి ప్రకారం మీరు ప్రిపరేషన్ రివిజన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ మెన్షన్స్ దట్ no person accused of any offense by compelled to be a witness against himself. సో ఇది ఏంటి అంటే ఈ ఆర్టికల్స్ జస్ట్ ఉన్నట్టు బైహార్ట్ చేసేస్తే ఈ యొక్క క్వశ్చన్ కి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయలేరు. సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి అని అంటే, తెలిస్తే ఇట్స్ ఓకే, బట్ తెలియకపోతే మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ అంటే ఇది చదవంగానే మీకు అర్థం కాలేదు క్వశ్చన్, మీకు ఆన్సర్ బ్రెయిన్ కి తట్టలేదు అని అంటే మీ ప్రిపరేషన్ చాలా పూర్ గా ఉంది. మెయిన్లీ పాలిటీకి సంబంధించి, మిగతా సబ్జెక్ట్స్ అయితే తెలీదు. సో ఇది పాలిటీ క్వశ్చన్ కాబట్టి పాలిటీలో అయితే మీ యొక్క ప్రిపరేషన్ చాలా పూర్ గా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు ప్రిపరేషన్ సోర్స్ కానీ ప్రిపరేషన్ వే కానీ విధానం మార్చాలి అని మీరు గుర్తించాలి. ఓకేనా, సో ఈ క్వశ్చన్ ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది, ఓకే, ఒక దొంగతనమో లేకపోతే ఒక మర్డరో జరిగింది. మర్డర్ జరిగినప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఒక పర్సన్ ని లేపేశాడు. సో ఆ ఒక పర్సన్ వెళ్ళి నేనే లేపేశాను అని చెప్పి పోలీసులకి వెళ్ళి, సో హీ ఓన్లీ అంటే తనే విట్నెస్ అవ్వకూడదు అనమాట, లైక్ క్రైమ్ లోని. ఓకేనా, దాంతో పాటు ఇంకేదైనా అతనికి అట్లీస్ట్ ఒక ఎవిడెన్స్ అయినా ఉండాలి, లైక్ హీ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ కమిటెడ్ దిస్ క్రైమ్ అని చెప్పి సంథింగ్ ఎవరో ఒక విట్నెస్, ఒక సాక్ష్యం ఏదో ఒకటి ఉండాలి. ఓకేనా, అంటే క్రైమ్ చేసిన వ్యక్తే ఏకైక ఆధారం ఉండకూడదు, అంటే ఏకైక క్లూ ఉండకూడదు. ఓకే, అది ఏ ఆర్టికల్ చెప్తుంది, ఈ ఆర్టికల్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది ఈ యొక్క పర్టికులర్ లా అనేది అని చెప్తున్నారు. సో ఏ ఆర్టికల్, ఆర్టికల్ 20, ఆర్టికల్ 18, 14, 16? సో ఏ ఆర్టికల్ అని అంటే ఆర్టికల్ 20. ఓకే, సో ఆర్టికల్ 40 మనందరికి తెలుసు, ఈక్వాలిటీ గురించి చెప్తుంది, ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అండ్ 18 వచ్చేసి టైటిల్స్. సో మిలిటరీ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన టైటిల్స్ తప్పితే ఇంకా ఏ టైటిల్స్ మనిషి పెట్టుకోకూడదు. అండ్ ఆల్సో 16 వచ్చేసి ఈక్వల్ ఆపర్చునిటీస్ ని ఎష్యూర్ చేస్తుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది. ఓకే, ఇవన్నీ కూడా లాస్. అండ్ మీరు నా పాలిటీ సెషన్ కనుక చూసినట్లయితే అన్ని ఆర్టికల్స్ అన్ని కూడా నేను క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యారథాన్ సెషన్ లోని. సో యూ కెన్ ఆల్సో గో అండ్ వాచ్ ఇఫ్ యూ వాంట్. సో నెక్స్ట్, హైయెస్ట్ అవార్డ్ ఫర్ డాన్స్. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, స్టాటిక్ జీకే నుంచి వచ్చింది. సో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కూడా చెప్పచ్చు. నో, స్టాటిక్ జీకే క్వశ్చన్ డాన్స్. సో అవార్డ్స్ అండ్ హానర్స్ నుంచి. సో డాన్స్ కి సంబంధించి హైయెస్ట్ అవార్డ్ ఏంటి అని చెప్పి అడిగారు ఈ క్వశ్చన్ లో. సో ఏంటి, నృత్య శిరోమణియా, కాళిదాస్ సామానా, సంగీత్ నాటక్ అకాడమీ అవార్డా, గురుదేవ్ ప్రసాద్ అవార్డా? సో థింక్ ఏ అవార్డు ఉంటుంది అని. సో హైయెస్ట్ అవార్డ్ ఫర్ డాన్స్ అని అంటే సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్, విచ్ ఆఫ్ ది నైబరింగ్ కంట్రీస్ యూస్ టు బి ది పార్ట్ ఆఫ్ ఇండియా? సో ఇది చాలా ఈజీ. సో అంటే ఒకప్పుడు, యూస్ టు బి అంటే ఒకప్పుడు అనమాట. ఓకేనా, సో ఒకప్పుడు మన ఇండియాలో పార్ట్ గా ఉండేది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేవు. సో ఏ కంట్రీ అని అడుగుతున్నారు. సో ఏ కంట్రీ? సో పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఓకే, ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, సో నెక్స్ట్, డులీప్ ట్రోఫీ. సో డులీప్ ట్రోఫీ, సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్టాటిక్ జీకే నుంచి వచ్చింది, అది కూడా స్పోర్ట్స్ నుంచి. సో స్పోర్ట్స్ నుంచి ఆల్రెడీ 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఏంటి, పగ్లిస్ ని ఏ స్పోర్ట్ అని అంటారు అని ఒక క్వశ్చన్ వచ్చింది.
ఇంకొకటి స్క్వాష్ ప్లేయర్ నేమ్ ఇచ్చి ఏ గేమ్ కి రిలేటెడ్ అని అడిగారు. సో ఇక్కడ ట్రాఫీ అడిగారు. సో డులీప్ ట్రాఫీ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్, సో విచ్ స్పోర్ట్, సో ఏ స్పోర్ట్ కి డులీప్ ట్రాఫీ అసోసియేట్ అయి ఉంది? క్రికెటా, ఫుట్బాలా, బాస్కెట్ బాలా, బ్యాడ్మింటనా? సో ఇది వచ్చేసి క్రికెట్ కి అసోసియేట్ అయి ఉంటుంది. సో క్రికెట్ కి సంబంధించిన మిగతా గేమ్స్, ఓకే, ఐసీసీ ఛాంపియన్షిప్, మెన్స్ T20, ఉమెన్స్ క్రికెట్ కప్, సో ఇంకా మిగతా విజయ్ మర్చెంట్, శేష్ మహల్స్, సహారా, రోట్మెన్స్ ట్రోఫీ, సో ఇవన్నీ కూడా క్రికెట్ కి సంబంధించిన ట్రోఫీస్ అండ్ కప్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా సెన్సెస్, ఇది కూడా స్టాటిక్ జీకేనే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ బీన్ లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్స్ యాజ్ పర్ 2011 సెన్సస్? సో ఏ స్టేట్ లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ అనేది నోట్ అయి ఉంది? ఏ స్టేట్ అని అడుగుతున్నారు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళనా? సో కేరళ అయితే ఆబ్వియస్ గా కాదు, అక్కడ లిటరసీ రేట్ అనేది హైయెస్ట్ ఉంటుంది. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్. సో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, సో మిగతా 3లోని మనం చూసుకోవాలి. సో యూపీ అయితే అయి ఉండదు ఖచ్చితంగా, ఉత్తరప్రదేశ్ అయి ఉండరు. సో జార్ఖండ్ అండ్ రాజస్థాన్ లో మనం చూసుకోవాలి. సో జార్ఖండ్, రాజస్థాన్. సో లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ మనం చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ అనమాట, సారీ రాజస్థాన్ అనమాట. సో రాజస్థాన్ లోని లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్స్ ఉన్నాయి అకార్డింగ్ టు 2011 సెన్సెస్. సో టోటల్ లిటరసీ రేట్ మన ఇండియాలో 2011 సెన్సెస్ ప్రకారం అంటే 74.04%. అండ్ పాపులేషన్ డెన్సిటీ 382 పర్ స్క్వేర్ కిలోమీటర్. సో పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి అంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్ లో ఎంత మంది నివసిస్తున్నారు, సో దాన్ని బట్టి పాపులేషన్ డెన్సిటీ అనేవి చెప్తారు. సో దీన్ని బట్టి ఏంటి అంటే మన కంట్రీలో అంటే ఒక పర్టికులర్ ఏరియాలో 1 స్క్వేర్ కిలోమీటర్ లో ఎంతమంది నివసిస్తున్నారు అని. సో ఇది వేరే కంట్రీస్కి వెళ్తే, ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఆబ్వియస్ గా చాలా తక్కువ వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ అండ్ ల్యాండ్, ఓకే, ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో పాపులేషన్ తక్కువ కాబట్టి అక్కడ తగ్గిపోతూ ఉంటుంది ఆబ్వియస్ గా. ఓకే, సో పాపులేషన్ డెన్సిటీ అంటే అదే అనమాట. నెక్స్ట్ ఎంత మంది 940 ఫీమేల్స్, ఇది సెక్స్ రేషియో అనమాట. సో సెక్స్ రేషియో అంటే ఏంటి అంటే 1000 అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అనేది సెక్స్ రేషియో అనమాట. సో 1000 మేల్స్ కి 940 ఫీమేల్స్ ఉన్నారు. సో ఓకేనా, అంటే ఇంకా 60 మెంబర్స్ ఇంకా బ్యాచులర్స్ గా ఉండాల్సిందే అనమాట. సో 940 ఫీమేల్సే ఉన్నారు 1000 మేల్స్ కి. సో ఇది ఈవెన్ దో గర్ల్ యొక్క రేషియో తక్కువ ఉన్నా సరే, అయినా గర్ల్సే అబ్బాయిలకి కట్నం ఇవ్వాలి, ఓకే, మళ్ళీ వెళ్ళి అక్కడ చాకరీ చేయాలి, ఇవన్నీ ఉంది. సో గర్ల్ రేషియో తగ్గిపోతున్నా కానీ అబ్బాయిల యొక్క డిమాండ్ మాత్రం తగ్గట్లేదు, అంతే కదా. సో నేను సంథింగ్ మూవీలో చూసా, లైక్ మూవీ కాదు, షార్ట్స్ రీల్స్ లో చూసా. అంటే అమ్మాయి జరిగేది, ఎవరైనా అమ్మాయి పుడితే లైక్ అమ్మాయి పుట్టిందా అని కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది వాళ్ళకి, లైక్ అమ్మాయి పుట్టిందా అని చెప్పి, అబ్బాయి పుట్టాల్సింది, అమ్మాయి పుట్టిందా. ఇప్పుడు కూడా స్టిల్ టుడే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ క్రిటిసైజ్ ఉమెన్ ఫర్ గివింగ్ బర్త్ ఆఫ్ గర్ల్ చైల్డ్. ఓకే, సో అలా ఉంటుంది. సో నేను ఒక మూవీ సంథింగ్ షార్ట్ లో జస్ట్ ఒక క్లిప్ చూశాను. సో అక్కడ ఏంటంటే అబ్బాయి పుడతాడనమాట. అబ్బాయి పుట్టాడా, నేను చెప్పాను ఇవి పాటించమని చెప్పి, అబ్బాయి పుట్టాడా చూడు, అసలు అమ్మాయి పుట్టాల్సి, అంటే అబ్బాయి పుట్టాడని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట, అమ్మాయి పుట్టలేదు అని చెప్పి. అంటే ఇక్కడ జెండర్ ప్రిఫరెన్స్ అనేది రివర్స్ అయింది అనమాట. సో మేబీ ఫ్యూచర్ లో అది రావచ్చు, మనకి తెలీదు. బట్ ఏదైనా సరే లైక్ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరికి ఉండాల్సిన ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ సొసైటీ పరంగా ఏంటి అని అంటే మేల్స్ ఫీమేల్స్ ఈ యొక్క ఫీమేల్ యొక్క క్రిటిసిజమ్స్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఫీమేల్స్. సో అందుకని వాళ్ళు ఫీమేల్ కి బర్త్ ఇవ్వడము, ఫీమేల్స్ పుట్టే కొంచెం ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆడపిల్ల అంటే భారం అని ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. సో అందుకే గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కూడా గర్ల్ చైల్డ్ గురించి, గర్ల్స్ గురించి వాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్పి
లాస్ స్కీమ్స్ కూడా తీసుకొస్తున్నారు. మేబీ ఇది అబ్బాయిలకి కొంచెం ఆడ్గా అనిపించవచ్చు. కొన్ని ఎగ్జామ్స్ లో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి ఫీమేల్స్ కి. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఫీమేల్స్ కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఎగ్జామ్స్ లో ఫీమేల్స్ కి మీకు మాక్సిమం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి మీకు ఫీజు ఉండదు. సో కొన్ని ఎగ్జామ్స్ కి ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఫీజు ఉండదు. సో ఎందుకు ఇవన్నీ పెడుతున్నారు అంటే అబ్బాయిలకి ఏంటంటే మేము మాత్రం డబ్బులు కట్టి ఎగ్జామ్ రాయాలి, అమ్మాయిలు మాత్రం ఫ్రీగా రాయొచ్చా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ సి ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు పుట్టారు ఒక సేమ్ హౌస్ లో అని అనుకుంటే ఫ్యూ అంటే కొంతమంది హౌసెస్ లో వాళ్ళు పూర్ కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా సరే కొంచెం పూర్ ఉన్నారు అని అంటే ఫస్ట్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేది బాయ్ యొక్క ఎడ్యుకేషన్ కి వాళ్ళ కెరియర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు వెన్ కంపేర్ టు గర్ల్. అంటే వాళ్ళు ఒక్కరినే ఎఫోర్డ్ చేయగలరు అని అంటే బాయ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అటువంటి బర్డెన్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి అని చెప్పి గర్ల్ యొక్క ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కి సంబంధించి ఫైనాన్షియల్ అనేది అంటే ఫైనాన్స్ పొజిషన్ వాళ్ళ యొక్క ఫైనాన్స్ పొజిషన్ వాళ్ళకి అడ్డు రాకూడదని ఇటువంటి స్కీమ్స్ అని తీసుకొస్తున్నారు. ఓకే, సో అట్లీస్ట్ ఓకే ఫ్రీయే కదా సరే అప్లై చేయనిద్దాము అని చెప్పి అయినా వాళ్ళు ముందుకు వస్తారని చెప్పి ఇటువంటివన్నీ తెస్తున్నారు. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. మీకు అది ఆడ్ గా ఉన్నా దేర్ ఆర్ స్టిల్ టుడే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న ఫ్యామిలీస్ ఉన్న పర్సన్స్ ఇంకా ఉన్నారు మన మధ్యలోని. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాం. హూ వాస్ అవార్డెడ్ ది ఉద్యోగరత్న అవార్డ్ 2023? మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ యొక్క అవార్డు అనేది పెట్టింది, ఉద్యోగరత్న అవార్డు 2023. సో ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. ఓకే, స్టేట్ స్కీమ్సే కాదు ఇంకా స్టేట్ అవార్డ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చింది అనమాట ఉద్యోగరత్న అనే అవార్డు. సో ఇది ఎవరికి వెళ్ళింది? రతన్ టాటాగా, లక్ష్మణ్ రావు కిర్లోస్కర్ కా, గోడ్రేజ్ ఆది గోడ్రేజ్ కా, ఆనంద్ మహేంద్ర కా. సో ఎవరికి వెళ్ళిందంటే ఆన్సర్ వచ్చి రతన్ టాటా గారికి వెళ్ళింది. సో ఆన్సర్ 1 రతన్ టాటా గారికి ఒక అవార్డ్ అనేది వెళ్ళింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డిస్టింక్ట్ టైప్స్ ఆఫ్ టెరిటరీస్ అంటే హర్షవర్ధన డైనాసిటీలోని టెరిటరీస్ ని ఏ టైప్ గా విభజించుకుని ఎన్ని రకాలుగా విభజించి అతను పరిపాలన అనేది చేశారు అని అడుగుతున్నారు. సో 5 టైప్సా, 3 టైప్సా, 2 టైప్సా, 4 టైప్సా? ఎనీ టైప్స్? సో ఇది మెడివల్ హిస్టరీ నుంచి మనకు అడిగింది ఈ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి 2 టైప్స్ అనమాట. సో అంటే డైరెక్ట్ గా అంటే కొన్ని అంటే 2 టైప్స్ గా డివైడ్ చేసుకున్నారు అనమాట హర్షవర్ధన్ టైంలోని. సో ఒక్క టైప్ వచ్చేసి అందులో ఒకటి వచ్చేసి డైరెక్ట్ గా అంటే హర్షవర్ధన తోని డైరెక్ట్ గా డీలింగ్స్ ఉంటాయి, అంటే ఆయన డైరెక్ట్ గా పరిపాలిస్తూ ఉంటారు. అండ్ ఫెడరరీ స్టేట్స్ అంటే ఏంటి అని అంటే ఆయన ఇండైరెక్ట్ గా ఉండి అంటే ఆయనకి కింద ఇంకా సబార్డినేట్ కింగ్స్ ని పెట్టుకుని వాళ్ళ చేత పరిపాలన చేపిస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో అలాగా 2 టైప్స్ గా టెరిటరీని డివైడ్ చేసుకుని పరిపాలించారనమాట హర్షవర్ధన టైంలో. సో నెక్స్ట్, విత్ థియరీ ఆఫ్ రిలేటివిటీ డాష్ ట్రాన్స్ఫార్మ్డ్ ది అంటే ఎవరు ట్రాన్స్ఫార్మ్ చేశారని అడుగుతున్నారు. కింద సైంటిస్ట్ నేమ్స్ ఉన్నాయి. సో ఇంకా మీరు ఈ సుత్తంతా చదవడం అవసరం లేదు. థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎవరు థియరీ ఆఫ్ రిలేటివిటీ తీసుకొచ్చింది? ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో మనందరికి తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఓకే, సో ఇలా కూడా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ లో ఒక్కొక్కసారి టైం ఉండదు. సో జస్ట్ మీరు అలా లుక్ ఇచ్చేసి ఓకే ఇక్కడ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎవరు కనుక్కున్నారా అని అడుగుతున్నాడు. సో ఎక్స్ట్రా ఇదంతా సోదే అనమాట చెప్పాలంటే మన లాంగ్వేజ్ లో. సో దాన్ని బట్టి మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని చెప్పేయచ్చు. సో కొన్నిటికి మాత్రం వేసి అన్నిటికీ మీరు అలా రఫ్ గా పైన చూసేసుకున్న ఆన్సర్స్ ఇవ్వకండి. కొన్ని ఏంటంటే దెబ్బ తీసేస్తాయి. అంటే అక్కడ ఒకటి ఉంటే మీకు ఇంకొకటి అర్థం అయ్యేసి మీరు ఇంకొక ఆన్సర్ పెడితే ఆబ్వియస్ గా నెగిటివ్ మార్క్స్ పోతాయి. ఓకేనా? సో అది కూడా మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. 19 క్వశ్చన్, లావాణి స్టేట్ ఏ స్టేట్ డాన్స్, ఏ స్టేట్ యొక్క ఫోక్ డాన్స్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్? ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వచ్చింది. సో ఏ స్టేట్? మహారాష్ట్రనా, తమిళనాడువా, మధ్యప్రదేశ్, అస్సామా? సో లావాణి ఫోక్ డాన్స్ వచ్చేసి
మహారాష్ట్రకి సంబంధించిన ఒక ఫోక్ డాన్స్ అన్నమాట. సో ఇది అనేది ఏంటి అంటే ఒక పెద్ద శారీ ఉంటుంది. అది ఒక శారీని ధోతి టైప్ గా కట్టుకుంటారనమాట. అది కట్టుకుని అలా డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంటారు. సో ఈ యొక్క డాన్స్ అనేది ఇక్కడ థీమ్ ఏంటి అంటే సోల్జర్స్, సో మిలిటరీ వాళ్ళు, సో వీళ్ళకి సంబంధించి వీళ్ళు థీమ్ తోని ఇక్కడ డాన్స్ అనేది చేస్తుంటారు అనమాట. ఓకేనా. సి డాన్స్ 9 యార్డ్ లాంగ్ శారీ. ఓకే, 9 యార్డ్స్ అనమాట. సో అది చాలా పెద్ద శారీ చెప్పాలి అని అంటే. సో దాన్ని ఏమంటారంటే లుగాదే శారీస్ అని కూడా అంటుంటారు. సో అక్కడ ధోతి లాగా కట్టాలి కాబట్టి మనకి ఆబ్వియస్ గా మనం నార్మల్ గా కట్టుకునే శారీ కన్నా చాలా లాంగ్ క్లాత్ అనేది ఎక్కువగా కావాలన్నమాట. సో వాళ్ళు అది ధోతి లాగా కట్టుకునేసి చేస్తుంటారు. సో మహారాష్ట్రకు సంబంధించి ఇంకా మిగతా ఫోక్ డాన్సెస్ ఏంటి అని అంటే లావాణి, నకాట, కోలి, లెజిమ్స్. ఓకే, లెజిమ్స్ అంటే ఏంటంటే సౌండ్ వస్తుంటుంది అనమాట. సౌండ్ వచ్చే దాంతో వాళ్ళు డాన్స్ వేస్తుంటారు. ఓకే, గఫా, దహికాల, దశవతార్. ఓకే, సో ఇవన్నీ కూడా మిగతా మహారాష్ట్రలోని అదర్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ అనమాట. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం మనం. సో 28th క్వశ్చన్. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇచ్చి ఏం అడుగుతున్నాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు వాడు కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడా లేకపోతే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా అని మీరు గుర్తించాలి. ఓకేనా. జస్ట్ మీరు బ్లైండ్ గా కరెక్టే అని చెప్పేసి మీరు అది చూసుకునేసి మీరు ఒక ఆన్సర్ పెట్టకండి. ఓకేనా. ఈ స్టేట్మెంట్స్ అనేది చాలా మనకి చాలా దెబ్బతీస్తుంది. అంటే అది కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడా అని తెలీదు. ఇక్కడ ఏంటంటే మీకు ఓన్లీ బి, నైదర్ ఏ ఆర్ బి. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఇన్కరెక్ట్ అని ఉంది కూడా కరెక్ట్ అని అనుకున్నారు అనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుంది, ఏ ఒకటే కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ స్టేట్మెంట్స్ లో ఏ ఒకటే కరెక్ట్ అనుకుందాము. ఓకే, కానీ వాడు అడిగింది ఇన్కరెక్ట్. కానీ ఇక్కడ ఆప్షన్స్ లో అన్ని ఉంటుంది. సో ఏ బీనా, ఓన్లీ ఏనా, ఓన్లీ బియా అని చెప్పి. అయినా మీకు ఆప్షన్స్ లో మీరు చూసుకున్నా సరే మీకు అర్థం కాదనమాట. అంటే ఓకే, అంటే ఇప్పుడు లైక్ ఏంటి అని అంటే ఇప్పుడు థియరీ పరంగా కంటెంట్ పరంగా మ్యాటర్ ఉన్నా మీరు అక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నా మీరు కింద ఆప్షన్స్ చూసుకునేసరికి దానికి సంబంధించిన ఆప్షన్ లేకపోతే మీరు మళ్ళీ వెళ్ళి క్వశ్చన్ చదువుతారు. బట్ అదే మీరు ఇటువంటి స్టేట్మెంట్స్ టైప్ లో వచ్చేసరికి మీకు ఇక్కడ ఆప్షన్స్ ని చూసినా మీకు అర్థం కాదనమాట. అంటే మీకు సంథింగ్ మీకు మిస్కమ్యూనికేట్ అయింది క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో అని కూడా మీరు నోటీస్ చేసుకోలేదు. సో ఐ థింక్ మీకు అర్థమైందో లేదో. ఓకే, సో స్టేట్మెంట్స్ ఇలా వచ్చినప్పుడు మీకు రీజనింగ్ లో కూడా సిలాజిజమ్స్ లో వస్తుంటుంది. సో అందులో కూడా సరే మీరు ఎసర్షన్స్, కాన్క్లూజన్స్, సో అక్కడ కూడా వాడు మీకు ఏం అడుగుతున్నారని చూసుకుని కింద ఆన్సర్ చేయండి. ఓకేనా. యా, సో ఇన్కరెక్ట్. సో చూద్దాం స్టేట్మెంట్స్ ఏంటి అని. ది ఇంట్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ హెల్ప్ ది ఫార్మర్స్ ఇన్ రైసింగ్ దేర్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్. సో గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఫార్మర్స్ కి వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది పెరిగిందా అని అడుగుతున్నారు. సెకండ్ స్టేట్మెంట్ లోని ఫార్మర్స్ ప్లౌడ్ బ్యాక్ దేర్ సర్ప్లస్ ఇన్కమ్ ఫర్ ఇంప్రూవింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ప్లౌవింగ్ చేయడము, సో దాని దగ్గరికి వెళ్ళారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ వీడు ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు కరెక్ట్ అనమాట. ఓకే, సో గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఫార్మర్స్ కి ఆబ్వియస్ గా ఇన్కమ్ అనేది పెరిగింది. సో ఇక్కడ ఏది ఇన్కరెక్ట్ కాదు, అన్ని కరెక్టే. సో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. అంటే ఎగ్జామ్ ప్రెషర్ లో, టైం అయిపోతుందన్న ప్రెషర్ లో. ఓకే, సో మీరు ఇక్కడ ఇన్కరెక్ట్ అని తెలిసి కూడా ఒక్కొక్కసారి మీ మైండ్ ఏంది అని అంటే ఆటోమేటిక్ గా బోత్ ఏ అండ్ బి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఆబ్వియస్ గా మీకు మ్యాటర్ తెలిసినా కూడా మీరు ఆప్షన్ చూస్ చేసుకునే విధానం వల్ల మీకు అక్కడ మైనస్ మార్క్స్ అనేది పడుతుంది. ఓకేనా. సో కొంచెం కేర్ఫుల్ గా ఇటువంటి టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, రీజనింగ్ లో ఎసర్షన్స్, కాన్క్లూజన్స్ ఇటువంటి వచ్చినప్పుడు చూసుకుని ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇన్కరెక్ట్ అని అడిగాడు కాబట్టి ఈ రెండు కూడా కరెక్ట్ కాబట్టి మీకు ఇక్కడ ఆన్సర్ నైదర్ ఏ నార్ బి అవుతుంది. ఓకే, సో హియర్ నేను మీకు ఈ సెషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, సో
కీప్ సపోర్టింగ్ ఫర్ దిస్ ఛానల్. సో ఛానల్ పెట్టి ఫ్యూ డేసే అవుతుంది, లైక్ ఫ్యూ మంత్స్ అవుతుంది, 2-3 months అవుతుంది. సో ఐ హోప్ మీకు అంతా యూస్ఫుల్ అవుతుంది నా యొక్క వీడియోస్, నా యొక్క క్లాసెస్ అని అనుకుంటున్నా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఉన్న వాళ్ళు. ఓకే, ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి కంటెంట్ అంతా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేను కంటెంట్ చేస్తుంటాను. టైం వేస్ట్ చేయకుండా, మీ టైం చాలా ఇంపార్టెంట్ అది నాకు తెలుసు. సో అందుకని టైం వేస్ట్ చేయకుండా టు ది పాయింట్ ఎప్పుడు చెప్తుంటా నేను. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఒకసారి చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసుకోండి, అండ్ షేర్ చేయండి, అండ్ ఆల్సో లైక్ ది వీడియో. సో ఓకే ఆస్పిరెంట్స్, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. లైక్ సెషన్ మీకు బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని, కొంచెం ఇంప్రూవ్ చేయాలి, లేదంటే పర్టికులర్ టాపిక్స్ మీద క్లాసెస్ కావాలి, ఏదైనా సరే మీ యొక్క ఒపీనియన్ ఏదైనా సరే కమెంట్ చేయండి. ఇట్ విల్ టేక్ లెస్ దాన్ 1 minute. సో మీకు ఒక లైన్ కానీ ఏదైనా టైప్ చేయడానికి, టైపింగ్ లో మీరు ఆబ్వియస్ గా చాటింగ్ చేసి చేసి ఒక స్పీడ్ అయితే వచ్చి ఉంటుంది ఎవరికైనా సరే ఈ కాలంలో యూత్ అందరిలోని. సో లెస్ దాన్ 1 minute మీకు ఒక కమెంట్ పెట్టడానికి, లెస్ దాన్ 1 minute మీకు టైం పడుతుంది. సో డోంట్ hesitate to keep that one comment. Okay, so bye aspirants. So మళ్ళీ ఇంకా నెక్స్ట్ యూస్ఫుల్ సెషన్ లో మీ ముందు ఉంటాను. సో until then stay tuned to the channel. Bye aspirants, see you in the next useful session. Bye.